ఆర్టీవీ సింగరేణి టెండర్లో భారీ కుంభకోణం జరిగిందంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆరోపణ చేశారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇటు నైనికి సంబంధించిన పద్ధతి విధానం కూడా కరెక్ట్ కాదు అదంటూ కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా కామెంట్ చేశారు. పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది సింగరేణిలో, ఇటు వాటాల పంచాయతీ జరుగుతుంది మంత్రుల మధ్య అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఎట్లా వస్తారు? ఫస్ట్ వాళ్ళ వాటాల పంచాయతీ ఏందో, వాళ్ళ మడదలతోటి పంచాయతీ ఏందో దానికి సమాధానం చెప్పమని, దానిపైన సమాధానం చెప్పకుండా కావాలని చెప్పని లేని విషయాల్ని, సరే కొన్ని మీడియా ఛానల్లో వచ్చిన విషయాల్ని ఏదైతే ప్రసంగిస్తూ తప్పుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం హరీష్ రావు గారు ప్రెస్ మీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. సో వచ్చిన ఆరోపణలపైన చాలా క్లియర్ కట్గా మా డిప్యూటీ సీఎం గారు నేను ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి దానిపైన స్పష్టత ఇవ్వడం జరిగింది. స్పష్టత ఇచ్చినా కూడా కావాలని చెప్పి బుడత జల్లే ప్రయత్నం ప్రభుత్వం పైన చేస్తారు. నిజంగా హరీష్ రావు గారికి చిత్తశుద్ధి, ఇంటిగ్రిటీ, వారు మాట్లాడే విషయాలకి ఒక విలువ, ఒక అర్హత ఉండాలంటే ముందు తనపైన వచ్చే ఆరోపణలు ఏవైతున్నాయో, స్వయాన కల్వకుంట్ల కవిత గారు చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో దానిపైన తెలంగాణ సమాజానికి ఒక వివరణ ఇచ్చి దాని తర్వాత ఇటువంటి విషయాలపైన రాజకీయం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. కానీ లేని విషయాల్ని కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు కూడా దానికి శాంటిటీ ఉండదు, ప్రజలు ఎవరు కూడా ఆయన మాటలు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఇటు సైట్ విజిట్ పద్ధతి అసలు లేనే లేదు. దానిలో నైనికి సంబంధించిన టెండర్లు ఎందుకు రద్దు చేశారు? అంటే అందులో ఆరోపణ వచ్చిందని రద్దు చేశారా? అసలు టెండర్లు రద్దు చేయడానికి కారణం ఏంటి? టెండర్లు ఎందుకు రద్దు చేసిరు, నిజంగా అందులో ఆ క్లాజ్ ఉందా, ఆ క్లాజ్ లేదా అని ఒక మీడియా ఛానల్లో వచ్చిన ఒక విషయాన్ని పట్టుకొని మీరు నన్ను అడుగుతారు. సో దాని టెక్నికల్ ఇష్యూస్ సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళని అడిగితే నిజంగా ఏమైంది, ఇట్లా ఏ రకంగా ఇచ్చారు, దాని ఫ్లాజ్ ఏంది, క్లాజ్ ఏంది, ఆర్ఎఫ్పి ఎగ్జిస్టింగ్ ఉందా, క్యాన్సిల్ అయిందా, దానిపైన వారు స్పష్టత ఇస్తారు సంబంధించిన డిపార్ట్మెంట్. ఒక మీడియా ఛానల్లో వచ్చిన ఒక విషయాన్నే మనం కంక్లూజన్గా తీసుకొని అదే జరుగుండొచ్చు, అదే ఉండొచ్చు అనే ప్రచారం చేస్తే అనేక విషయాలపైన మనం చర్చించుకోవాల్సి వస్తుంది. అంటే వచ్చిన కథనాల గురించే చర్చ పెట్టుకోవాలని అనుకుంటే కవిత గారు హరీష్ రావు ఒక పెద్ద దొంగ అని అన్నది, కేసీఆర్ని దయ్యమని అన్నది, పీకి కట్టలు కట్టిర్రా అని చెప్పి మాట్లాడారు. ఆ విషయాలపైన కూడా మనం చర్చించాల్సి వస్తుంది. సరే ఆ విషయాలపైన చర్చించడానికి వారు సిద్ధంగా ఉంటే సరే, మా విషయాలపైన, మా నాయకులపైన వచ్చే ఆరోపణలపైన ఆల్రెడీ ఆ సంబంధించి ఎవరిపైన ఆరోపణలు వచ్చినాయో డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. వారు స్పష్టతతో వివరణ ఇచ్చినాక కూడా ఇంకా ఆ వచ్చిన కథనాలని ఆ పద్ధతి కరెక్టా, ఈ ప్రొసీజర్ కరెక్టా, ఆ ప్రొసీజర్ కరెక్ట్ అంటే ప్రొసీజర్ వేసింది మీరు కాదు, చూసింది మనం కాదు, వచ్చిన ఒక కథనాన్ని మనం కంక్లూజన్గా తీసుకొని మాట్లాడుతున్నాం. అంటే ఇందులో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువులు కానీ లేకపోతే ఆయన ఎన్నుకున్న వాళ్ళే మొత్తం ఇది తతంగం అంతా నడిపిస్తున్నారు, మొత్తం పెద్ద గోల్మాల్ చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదే చెప్తున్నా, ఆరోపణలు చేయడానికి 100 ఆరోపణలు చేయవచ్చు. ఆరోపణలకి ఆధారాలు ఉంటే నేను చర్చించుకుంటే బాగుంటుంది. ఆధారాలు లేని ఆరోపణలు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తే ముందు కవిత గారు చేసే ఆరోపణలకి ముందు సమాధానం చెప్పమనండి వాళ్ళని. తర్వాత మా పైన ఆరోపణలు చేస్తే మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా ఆధారాలు వాళ్ళు తీసుకొని బయటకు వచ్చి ఆధారాలు చూపిస్తే 100% దానికి స్పష్టత, క్లారిటీ అనేది ఎవరిపైన ఆరోపణలు వస్తే ఆధారాలు ఉంటే దానిపైన సమాధానం చెప్పడానికి మా ప్రభుత్వంలో బాధ్యత గల హోదాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దొంగల లెక్క ఆరోపణలు వస్తే దాచుకొని వాళ్ళది పంపకాల పంచాయతీ, వాళ్ళు దాచుకున్నది పంచుకోవడంలో వచ్చిన పంచాయతీ కల్వకుంట్ల కుటుంబానిది. వాళ్ళ పంచాయతీకి సమాధానం లేక మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు. ఖమ్మం బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, ఇటు బీఆర్ఎస్ గద్దలు కూలుస్తామన్నాడు, ఇటు టీడీపీకి అనుకూలంగా మాట్లాడాడు. మరి ఈయన టీడీపీ నేతనా లేకపోతే కాంగ్రెస్ సీఎమా మరి ఏంటని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు టీడీపీకి అంటే ఓట్ బ్యాంక్ కోసమే ఆ రకంగా ఖమ్మంలో సీఎం ఆ రకంగా మాట్లాడినట్టు కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు ఏదైనా విషయంలో మీరు మీ ఛానల్లో ఆర్టీవీలో ఏదైనా మంచిగా ప్రచారం చేశారు అనుకోండి, ఆర్టీవీ ఛానల్ మంచిగా ప్రచారం చేసింది, ప్రజల బాగు కోసం పనిచేస్తుందని నేను ఇక్కడ ప్రస్తావించి మాట్లాడినా అనుకోండి, నేను మీ ఛానల్లో భాగస్వామిని అయిపోను కదా. అంటే మంచి దేని గురించి అయినా మాట్లాడితే దాంట్లో భాగస్వామిని అయిపోను కదా, లేదా నేను ఈ ఛానల్లో ఓనర్షిప్ లేదో డైరెక్టర్ అయితే అయిపోను కదా. ఆరోపణలు ఏదైతే మెచ్చుకున్నప్పుడు, ప్రశంసించినప్పుడు ఉన్న ప్రస్తావన బట్టి, అక్కడ ఉన్న పరిస్థితి బట్టి, ఆ ఉన్న విషయంలో ఏదైనా ఉంటే వారు 1-2 విషయాలు ఉండొచ్చు. మాట్లాడిన దాన్నే ములాఖత్ చేస్తే మరి రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తిలితే మరి బీఆర్ఎస్ పార్టీ పోయి వైఎస్ఆర్సీపీలో కలిసిపోయిందా, లేదా ఓట్ చోరీకి ఓట్ల చోరీకి ఏదైతే ఓట్ల బ్యాంక్కి కానీ డిమానిటైజేషన్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోయిందా? ఇప్పుడు ఆలోచన లేకుండా అవగాహన రహిత మాటలు మాట్లాడి దాన్ని దానా అని చెప్పి మీరు చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి టీడీపీ పార్టీలో ఉన్న వ్యక్తులకి చెప్పి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తూ చేరుతున్నానని చెప్పి వారే అనేక సందర్భాల్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. అండ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రావాల్సిన నీళ్ళని మనకి ఏదైతే అన్యాయం చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ సోకాల్డ్ ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ చేస్తే కూడా రేవంత్ రెడ్డి గారు అడ్డుకున్నారని చెప్పి కేసీఆర్ స్వయాన కేటీఆర్ హరీష్ రావు గారు దోస్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దీనికంటే స్పష్టత కావన్నా ఎవరెవరితో ములాఖత్ అయినరు. ఆలోచన లేకుండా అన్నెసరిగా మా ముఖ్యమంత్రి గారి పైన బురద జల్లే ప్రయత్నం కోసం చేసే ఆరోపణలు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. అండ్ ఇది ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ దిమ్మలు పలగొడుతున్నాడు, ఒక పార్టీకి సంబంధించిన దిమ్మలు పలగొడతాం, పార్టీ జెండాలు పలగొట్టడం అనేది అది ఎంతవరకు పోతుంది ప్రజలకు అనేది? ఇప్పుడు ఏఐలా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కూలిపోయినట్టు ఫోటోలు వీళ్ళు ప్రచారం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దిమ్మలు బలగొడతామంటే వారి యొక్క అహంకారాన్ని కూలగొడతామని అర్థం. దాన్ని వక్రీకరించి మాట్లాడాలనుకుంటే ఏ రకంగానే మాట్లాడుకోవచ్చు. అంటే ఇంకా టీపీసీసీ నేతగానే బిహేవ్ చేస్తాడు సీఎం రేవంత్ రెడ్డి ఇటు సీఎం అయినా కూడా ఈ రకంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, ఆ మాటలు కొంచెం అదుపులో ఉండాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది బీఆర్ఎస్ నేతలు గుడ్డలోడు తీసి కొట్టాలనిపిస్తుంది. కానీ ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి నేను కూడా ఓపికతో ఉంటా కదా. విద్యార్థి నాయకునిగా బల్మూరి వెంకట్ ఉన్నప్పుడు ఇవే మాటలు మాట్లాడితే నిజంగా బట్టలు ఇప్పేసి ఉరికిస్తుండే ఆ ముగ్గురిని కూడా. ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్న కాబట్టి పెద్దల సభలు ఉన్న కాబట్టి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మా ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తే మా పార్టీలో బల్మూరి వెంకట్ ఒక్కడు చాలు. ఈ ఆరోపణలు చేసే బీఆర్ఎస్ పార్టీ ఆ ముఖ్య నాయకులను ఎదుర్కోనికి నేను ఒక్కరిని చాలు. ఇప్పటికన్నా ఈ దిక్కుమాలిన మాటలు మాట్లాడు ఆపి మీ పైన వస్తున్న ఆరోపణలకి మీరు చిత్తశుద్ధి తోటి సమాధానం చెప్పి ప్రజల బాగోగుల కోసము నిజంగానే నేను తప్పు చేసినాను భావించి ఫార్మ్ హౌస్లో తలుపులు వేసుకొని పన్న వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చుడా, లేకపోతే ఆయన ప్రతిపక్ష హోదాని మీరు తీసుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కృషి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటోళ్ళకి సూచిస్తున్నా. రేపో మాపో మున్సిపల్ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ రాబోతుంది. మరి బీసీలకు ఇచ్చినటువంటి ఆమె ఏదైతే ఉందో 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోతున్నారు. మరి ఆమె ఏమైందంటూ కూడా బీసీ జేఏసీ చైర్మన్ జాదుల శ్రీనివాస్ గౌడ్ అంటున్నాడు, బీసీలంతా కూడా అంటున్నారు. దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవానికి ఏ విషయం మనం తీసుకొని వచ్చినప్పుడు ఈరోజు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు బీసీలు గెలిచారు. ఈరోజు బీసీలకి 42% రిజర్వేషన్ కావాలంత బలంగా గట్టిగా కొట్లాడడానికి ఎవిడెన్సెస్ కానీ కుల సర్వే కానీ ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇవన్నిటిని చూసినాక కూడా జాజుల సీన్ అన్నటువంటి వ్యక్తులు ఆరోపణలు చేయడం అనేది సరైన విధానం కాదు. అండ్ దీనిపైన మనం అందరం కూడా ఏకాభిప్రాయంకి వచ్చి నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పిన, పార్టీలు వేరైనా కూడా ఒక స్టాండ్ కోసం వచ్చినప్పుడు మన రాష్ట్రానికి కానీ మన ప్రజల బాగోగుల విషయం వచ్చినప్పుడు అందరం కూడా కొట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు 42% రిజర్వేషన్ అనేది కేంద్ర పరిధిలో ఉంది. రాష్ట్రానికి వెళ్ళి ఏదైతే రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన ఆర్డినెన్స్ తీసుకురావడం కానీ బిల్లు కానివ్వండి, దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కులగణన కానీ అవన్నీ కూడా చేపట్టడం జరిగింది. కానీ కేంద్రము కేవలం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది చేయకూడదని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తుంది. సో అటువంటి సందర్భాలలో ఈ కుల సంఘాలు కానీ అన్ని రాజకీయ వేదికలపైన కుల సంఘాలే సరే, ఇప్పుడు జాజుల సీనన్న సొంటోడు బాధ్యత తీసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు గుడ్డలు ఉడదీయాలి. మరి మీకు ఎందుకు సిగ్గు లేదు? తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఓట్లు మీకు వద్దా? మరి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసినారు, మరి మీరు చేయాల్సింది మీరు ఎందుకు చేస్తలేరు అని అడగాలి. మనం ఆ రకంగా అడగకుండా కేవలము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, మీరు ఇచ్చిన హామీ కాబట్టి మీరే చేయాలని చెప్పి బురదజల్లే ప్రయత్నం చేస్తే అది ఎవరికి కూడా మంచి కాదు, ముఖ్యంగా బీసీ సమాజానికి మంచిది కాదు. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చిండు. మీరు అఖిల పక్షాన్ని ఎందుకు ఢిల్లీ తీసుకెళ్ళలేకపోతున్నారు, అక్కడ ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? ఓన్లీ పేపర్ వర్క్ మాత్రమే ఇలా బిల్లులు పాస్ చేయడం కానీ ఆర్డినెన్స్ కోసం గవర్నర్ పంపించడం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి అఖిల పక్షాన్ని అక్కడే ఉంచి అక్కడి నుంచి ఫైట్ చేయవచ్చు కదా. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోతుంది కాంగ్రెస్? సతీష్ అన్న, నువ్వే దీనికంటే ముందు ఇంకొక కార్డు ఉన్నప్పుడు మా నాయకులని ప్రశ్నించినప్పుడు అదే మీడియా ముఖంగా వేదిక పైకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నా రండి అని చెప్పి నువ్వు అడిగిన ఒక ప్రశ్నకే ఏదైతే వారు సమాధానం చెప్పడం జరిగింది. అది నీ ఛానల్లోనే నువ్వు టెలికాస్ట్ చేసినావు. ఏది రండి అందరం కూడా కలిసి ఈ ఇష్యూ పైన పోదామని చెప్పి. ఇంకే రకంగా ఆహ్వానించమంటావు? ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలవమంటావా? ఇప్పుడు అఫీషియల్గా ప్రజాక్షేత్రంలో రండి అందరం కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్న బీసీ సమాజం కోసం రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నప్పుడు రాకపోతే
వాళ్ళకి సిగ్గుందా సిగ్గు లేదా నువ్వు దానిపైన ఒకసారి వాళ్ళని డేట్ అనౌన్స్ చేయొచ్చు కదా, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామన్న విషయాన్ని మీరు స్పష్టంగా చెప్తే అందరూ వస్తారు కదా. మీరు ఒక డేట్ అనౌన్స్ చేసి అంటే మీకే చిత్తశుద్ధి లేదు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలు కూడా ఎక్కడ కూడా రాహుల్ గాంధీ కానీ మీకు సంబంధించిన నేతలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా కనీసం మాట కూడా మాట్లాడారు బీసీ బిల్లుపై అంటున్నారు. మా పార్టీకి సంబంధించిన ఎంపీలు బీసీల అంశం పైన 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చామల కిరణ్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, గడ్డం వంశీ గారు, మా పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎంపీలందరూ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఈ అంశాన్ని వాళ్ళు స్పెషల్ నోటు వాళ్ళ డిస్కషన్ వచ్చినప్పుడు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దీనిపైన నిజంగానే కేవలం పార్టీలకు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి ఛానల్ వాళ్ళకు కూడా దీనిపైన నైతిక అర్హత ఉంది. ఏదైతే నిజంగా మరి మీ ఛానల్కి వెళ్ళి మీరే తీసుకోండి, ఒక వేదిక పైన అందరినీ పిలవండి, పిలిచి ఎవరి చిత్తశుద్ధి ఏంది మరి ఈ విషయం పైన అందరు ఏకదాటిపైకి వచ్చి పోదామని చెప్పి చెయ్యండి. తప్పైతే లేదు కదా. ఇప్పుడు మనం ఒక మంచి విషయం కోసం కొట్లాడాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అందరం కూడా ఆ రోజు ఏకదాటిపైకి వచ్చినాం కాబట్టి ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ పైన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్లాడినరు. ఏది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని మా సొంత ముఖ్యమంత్రులను ఆ రోజు ఇక్కడ ఉన్న మా నాయకులు అడ్డుకున్నారు పర్యటనలు చేయకుండా. రాష్ట్రం కోసము అన్ని ఎజెండాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమ ఎజెండా, రాష్ట్ర ఏర్పాటే ప్రథమ ఎజెండాని కొట్లాడిన ఆ పార్టీ వారసులం మేము. మా చిత్తశుద్ధి ఏందో మేము నిరూపించుకున్నాము. నిజంగా ఇతర పార్టీలకి, భారతీయ జనతా పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉందో లేదో వాళ్ళు నిరూపించుకోవాలి. వాళ్ళు ముందు వరుసలో ఉండి కొట్లాడితే తప్పనిసరిగా వాళ్ళతో పాటు మేము నిల్చుంటాము, మేము దాన్ని స్వాగతిస్తాము. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం నిలబడితే మేము మా పార్టీ నాయకులు వారిని గౌరవించారు, వారి పక్షాన్ని నిలబడ్డారు. ఇది వాస్తవాలు కాదా? చరిత్రలో ఇది జరగలేదా? మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు చేయలేకపోతున్నారు? ఎందుకు నోరు మెదుపుతలేరు? అంటే మేము హామీ ఇస్తే వాళ్ళు ఇయ్యరా? అంటే బీసీలు అవసరం లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి బీసీలకు రిజర్వేషన్ ఇయ్యరా? అంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే చెయ్యరా? ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు కూడా రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. ఇందులో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు? ఎక్కువగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారని కూడా ఇటు ప్రజలు కానీ ఇటు బీసీ నేతలు కానీ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నా పార్టీ పరంగా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో చెప్పిన విధంగానే బీసీలు ఎన్ని గెలిచిర్రో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతమంది బీసీ సర్పంచ్ అయ్యారో నీకు కూడా మీ జిల్లాకు పోతే మీ ఊర్లో చూస్తే లెక్కలు తీస్తే నీకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ క్యాండిడేట్ ఎంతమంది బీసీలు. రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనరల్ స్థానాల్లో అత్యధిక బీసీలకి సీట్లు కేటాయిస్తాం. వాళ్ళ గెలుపుకి మా సొంటి వ్యక్తులు మేమందరం ముందు నిలబడి వాళ్ళని గెలిపించడానికి కూడా కృషి చేస్తాము. అది మా చిత్తశుద్ధి, అది మా ఇంటిగ్రిటీ. మా ఇంటిగ్రిటీని శంకించేది ఎక్కడిది? ఈరోజు ఇంత బలంగా గట్టిగా 42% కోసం అందరం కలిసి కొట్లాడుతున్నామనంటే ఆ స్టాండ్ తీసుకొచ్చింది ఎవరు? ఆ చర్చ తీసుకొచ్చింది ఎవరు? దానికి సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చింది ఎవరు? దానికి సంబంధించి బిల్లు తెచ్చింది ఎవరు? కులగన్న చేసింది ఎవరు? ఈరోజు ఇంత బలంగా ఇవ్వాలని చెప్పి దేన్ని ఆధారం చేసుకొని కొట్లాడుతున్నావు? ఆ ఆధారాలకు తెచ్చింది ఎవరు? ఆ ఆధారాలు మొత్తం కూడా చేసింది ఎవరు? చేసిన వాళ్ళనే చేయలేదని చెప్పి మాట్లాడితే మరి చేయనోని ఏమనాలి? చేసినోనే చేయలేదని మాట్లాడితే మరి కంప్లీట్గా చేయనోని ఏమనాలి? 116 మున్సిపాలిటీలో ఎన్ని ఇస్తారు? మరి బీసీలకు ఎన్ని ఇస్తారు? ఇప్పుడు జనరల్ అన్నారు మీరు, ఎన్ని ఇస్తారు? అత్యధిక స్థానాలు ఏదైతే సంబంధించి మేమన్న ఆ 42%కి ఎన్నైతే స్థానాలు ఉంటో దానికి మించి 75% బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తానికైతే ఇటు సింగరేణి సంబంధించి టెండర్ల విషయంలో మాత్రం మరి బీఆర్ఎస్ నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో వాళ్ళే వాటల పంచాయతీలో కొట్లాడుకుంటున్నారు. మరి అందులోనే ఇటు కవిత కూడా ఆరోపణలు చేస్తుంది. మరోవైపు ఇటు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చి మరి కాంగ్రెస్ తన నిజాయితీని చాటుకుందన్నది కూడా ఇటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అంటున్నారు. కెమెరామ్యాన్ అజయ్తో సతీష్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.